Hi friends, English exclusive batch lo bhaganga. Today's topic is prepositions. Prepositions అనే టాపిక్ ని బేస్ చేసుకుని బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో ఏ విధంగా మనం మార్క్స్ సాధించాలి అనే విషయం మీద ఈరోజు ఈ క్లాస్ ఉండబోతోంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్స్ నేమ్ ఈజ్ prepositions. చిన్నతనం నుండి prepositions ని అప్లై చేస్తూనే ఉన్నాం. ఆ ప్రిపోజిషన్స్ అనే చాప్టర్స్ నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రిపోజిషన్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదే విధంగా ప్రిపోజిషన్స్ అనే ఈ టాపిక్ మీద అనేక సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను మనం ఇక్కడ క్లారిటీ పొందాలి, ఖచ్చితమైనటువంటి రూల్ ని పాటించాలి. ఆ విధంగా ప్రిపోజిషన్స్ ని ఈ రోజు మనం నేర్చుకుందాం. మిత్రమా, నేను ఈ టాపిక్ ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నా. ఎస్, ప్రిపోజిషన్స్ అనేటువంటిది అనేక విధాలుగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎందువలన ప్రతి ప్రిపోజిషన్ కి ఒక మీనింగ్ ఉంటుంది. మీనింగ్ ప్రకారం అప్లై చేయవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ప్రిపోజిషన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అదే విధంగా ఈ ప్రిపోజిషన్స్ కొన్ని పదాలతో కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే అప్లై చేయాలి. లైక్ సఫర్ అనేటువంటి ఆ వెర్బ్ తో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా పదాలను బట్టి ప్రిపోజిషన్స్ మారతాయి. ప్రిపోజిషన్స్ లో డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రిపోజిషన్స్ కి తెలుగు మీనింగ్ ఉంటుంది. వీటన్నిటిని నేర్చుకున్న తర్వాత ప్రిపోజిషన్స్ మీద మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ సందర్భంలో ఈ నేర్చుకున్నటువంటి ఈ ప్రిపోజిషన్స్ ని ఎక్కడెక్కడ ఏ విధంగా మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో ఓవరాల్ గా ఇది మన టాపిక్. రండి నేర్చుకుందాం ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ మీన్స్ ప్రీ పొజిషన్. పొజిషన్ ని ముందుగా తెలియచేసే దాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిపోజిషన్ లేకపోతే స్టేట్మెంట్ ఎలా ఉంటుందయ్యా? మై పెన్ ఈజ్ మై పాకెట్ అన్నాను. మై పెన్ ఈజ్ మై పాకెట్ కాదు, మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ఆ ఇన్ అనేది లేకపోవడం వల్ల మీనింగ్ మారిపోయింది. అలాగే హీ ఈజ్ ద బస్ స్టాప్ అన్నాం అంటే అర్థం అతను బస్ స్టాప్ అయిపోయాడు తప్పమ్మా. హీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్ అనాలి. సో అక్కడ ఎట్ అనేది కూడా మనం యూజ్ చేయాలి. అంటే ప్రిపోజిషన్ యూజ్ చేయకపోవడం వల్ల అతడు బస్ స్టాప్ అయిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రిపోజిషన్ లేని వాక్యానికి అర్థాలు మారిపోతాయి. కావున ఎక్కడ ఏ ప్రిపోజిషన్ యొక్క అవసరం ఉంటుందో అక్కడ ఆ ప్రిపోజిషన్ ని మనం చక్కగా యూజ్ చేయాలి. ఈజీగా నేర్చుకుందాం. 10 మందికి నేర్పేలా నేర్చుకుందాం. ఎవరికైనా ప్రిపోజిషన్ లో అవగాహన లేకపోతే అవగాహన కల్పించే విధంగా నేర్చుకుందాం. రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ దిస్ మార్కర్. ఈ మార్కర్ నా చేతిలోకి తీసుకున్నా, ఇలా ఉంచాను అంటే ఇప్పుడు మార్కర్ ఎక్కడుంది? మార్కర్ యొక్క పొజిషన్ ఏంటంటే ఆన్ మై పామ్. ఆన్ మై పామ్, దీన్నే ఆన్ అంటాం. మరి అదే కింద ఉన్నట్లయితే ఏమనాలి? అండర్ మై పామ్. దిస్ ఈజ్ ఆన్, దిస్ ఈజ్ అండర్. జాగ్రత్తగా చూడు మిత్రమా. సరదాగా మనం చిట్ చాట్ చేసుకుంటున్నట్టు, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా కూడా నువ్వు ఈ యొక్క ప్రిపోజిషన్స్ యొక్క మొదటి దశను దాటగలవు. నీ చేతిలో పెన్ ఉంటే చాలు. దిస్ ఈజ్ ఆన్ మై పామ్, దిస్ ఈజ్ అండర్ మై పామ్. ఇలా తిరుగుతోంది అంటే ఎస్, అరౌండ్. అరౌండ్. లేదు, ఈ పామ్ కన్నా దూరంగా వెళ్తోంది అంటే అవే. అవే అనేది ఒక ప్రిపోజిషన్. అరౌండ్, చుట్టూ అనేది ఒక ప్రిపోజిషన్. ఆన్ ప్రపోజిషన్, అండర్ కూడా ప్రపోజిషన్. ఎస్ మిత్రమా, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్లే. లేదండి, పామ్ కి పైన ఇలా వేలాడుతోంది, పైన ఉంది, ఓవర్ మై పామ్. మిత్రమా, నీ పైన ఫ్యాన్ ఉంది చూడు, ఓవర్ యువర్ హెడ్ ఉంది. ఓవర్ యువర్ హెడ్, దట్ ఈజ్ ఓవర్. లేదండి, ఈ పామ్ ని ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతోందండి, అక్రాస్. లేదండి, ఈ పాము వైపుకి పోతోంది, టువర్డ్స్.
లేదండి, ఈ యొక్క ఈ 2 ఫింగర్స్ లోపల నుండి పోతోంది, ద్వారా, త్రూ. మరొకసారి మళ్ళా మీకోసం. ఆన్, అండర్, అరౌండ్, అవే, ఓవర్, అక్రాస్, టువర్డ్స్, త్రూ. ఇలా పైకంటా వస్తోంది, దట్ ఈజ్ అప్. ఇలా కిందకి పోతోంది, దట్ ఈజ్ డౌన్. అప్ పైకి, డౌన్ క్రిందకు. మరొకసారి మిత్రమా, సరదాగా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ ఇది. ఈ ఫస్ట్ స్టేజ్ లో ఫిజికల్ గా నేర్చుకుంటున్నాం. ఏది ఎక్కడ ఉందో తెలియాలి కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దెర్ ఇస్ ఎ కెమెరా. ఇన్ ఫ్రంట్ ఆఫ్, అది కూడా ప్రిపోజిషనే, దాన్ని కూడా ప్రిపోజిషనే అంటారు. నౌ ఆన్, under, around, away, over, across, towards, through. పైకి వెళ్తుంటే అప్ అంటున్నాం, కిందకి వస్తుంటే డౌన్ అంటున్నాం. దెర్ ఈజ్ అప్ అండ్ డౌన్. ఎస్, నా వెనుక, బిహైండ్, దెర్ ఈజ్ ఎ స్క్రీన్, దట్ ఈజ్ బిహైండ్. ఓకే, అప్ అర్థమైంది, డౌన్ అర్థమైంది. ఒక మార్క్ తీసుకున్నప్పుడు ఆ మార్క్ కంటే పైన అబౌవ్, మార్క్ కంటే కింద బిలో. పైన ఉంటే అబౌవ్ అంటాం, కింద ఉంటే బిలో అంటాం. ఈ మార్క్ కన్నా పైన అబౌవ్ ద లైన్, కింద ఉంది బిలో ద లైన్, దట్ ఈజ్ అబౌవ్, దట్ ఈజ్ బిలో. ఎస్ నాయనా, నీ యొక్క బైక్ రోడ్డు పక్కన పార్క్ చేసావు నాయనా, దట్ ఈజ్ బిసైడ్. చాలా ఉన్నట్లయితే ఏమనాలి మాస్టారు? అలాంగ్. ఒక్కటే ఉన్నట్లయితే బిసైడ్ అంటాము, చాలా ఉన్నట్లయితే అలాంగ్ అంటాం. ఓకేనా? ఒకటే ఉంది రోడ్డు పక్కన, ఒక చెట్టు మాత్రమే ఉంది, బిసైడ్ ద రోడ్. చాలా చెట్లు ఉన్నాయి, అలాంగ్ ద రోడ్. బిసైడ్, అలాంగ్. ఎస్, అబౌవ్, బిలో, అప్, డౌన్. ఇది బిఫోర్ అయితే, ఇది ఆఫ్టర్, ఇది బిహైండ్. బిఫోర్, ఆఫ్టర్, బిహైండ్. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్. జస్ట్ ఈ పెన్ తో మనము ప్రిపోజిషన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మరొక్కసారి ఫిజికల్ గా సరదాగా ఎవరికైనా ప్రిపోజిషన్స్ నేర్పాలంటే దగ్గర కూర్చోబెట్టుకుని ఈజీగా నేర్పుకోండి. దట్ ఈజ్ ఆన్, అండర్, అరౌండ్, అవే, ఓవర్, అక్రాస్, టువర్డ్స్, త్రూ, అప్, డౌన్. ఒక్కటే ఉంటే బిసైడ్, చాలా ఉంటే అలాంగ్ ద రోడ్, అలాంగ్ ద కెనాల్. అదే విధంగా ఇది బిఫోర్ అయితే, ఇది ఆఫ్టర్, ఇది బిహైండ్. మార్క్ కన్నా పైన ఉంటే అబౌవ్, మార్క్ కన్నా కింద ఉంటే బిలో. దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫిజికల్ గా ఫస్ట్ ఫేజ్ లో. ఇప్పుడు నువ్వు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయగలవు, అంత సులభంగా నేర్చుకున్నారు. దీస్ ఆర్, ఇవన్నీ ఏంటయ్యా అంటే ప్రిపోజిషన్స్. మరి ఈ ప్రిపోజిషన్స్ యొక్క తెలుగు మీనింగ్ ముందుగా నేర్చుకుందాం. అయితే తెలుగు ఆర్ ఇంగ్లీష్. కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే మనం నేర్చుకుంటాం, బికాస్ అవి మాత్రమే చాలా ముఖ్యమైనటువంటివి. లెట్ మీ గివ్ యూ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ that are often seen in the competitive examinations. Now take your pen and paper, write down. In, on, to, off, up, by. Write down. In, on, to, off, up, by. Now at, ఇక్కడతో డబుల్ లెటర్ కంప్లీట్ అయ్యాయి. ఇన్, ఆన్, టు, ఆఫ్, అప్, బై, ఎట్. ఫర్, since, out,
with, at, for, since, out, with, without, down, under, into, over, from, into, over, from, up to, until, till, up to, until, till. మీరు ఇంతకు ముందే నేర్చుకున్నారు towards, through, away, across, along, about, around, away, across, along, about, around, above, below, beside, besides, before, after, behind, between, among, amid, before, after, behind, between, among, amid, beyond. ముందుగా ఈ ప్రిపోజిషన్స్ యొక్క తెలుగు మీనింగ్ రైట్ డౌన్ చేసుకుందాం. రైట్ డౌన్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ దీస్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ వన్, ఇన్, లో, లోపల. ఇన్, లో, లోపల. ఆన్, మీద. ఆన్, మీద. టు, వరకు. కు, వరకు. ఆఫ్, బిలాంగ్స్ టు, యొక్క. ఆఫ్, బిలాంగ్స్ టు, యొక్క. అప్, పైకి. బై, బై, అప్, పైకి. బై, చే, కామాతో. చే, కామాతో. ఎట్, వద్ద, దగ్గర. మిత్రులారా, ఈ బై అండ్ విత్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. చేతన్, చేన్, తోడన్, తోన్ అని తెలుగులో విభక్తులు ఉంటాయి. విభక్తుల్లో చేతన్, చేన్, తోడన్, తోన్ అనే విభక్తి బై లేదా విత్ కి సంబంధించిన విషయం. అంటే బై అన్న విత్ అన్న ఒకటే అర్థం. చే, కామ, తో. నౌ ఎట్, వద్ద, దగ్గర. ఎట్, వద్ద, దగ్గర. అలాగే ఫర్, సిన్స్. ఫర్, సిన్స్ సేమ్ మీనింగ్ ఇస్తాయి. ఫర్, వలనన్, పట్టి, నుండి. సిన్స్, వలనన్, పట్టి, నుండి. ఇది కూడా విభక్తే. కాబట్టి తెలుగులో ఏ విధంగా అయితే, హిందీలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా వీటిని విభక్తి ప్రత్యయములు అంటారు. దీస్ ఆర్ ప్రిపోజిషన్. దే టెల్ us ద పొజిషన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్.
ఫర్, సిన్స్. దీని మీద విపరీతమైన కాంపిటేటివ్ బిట్స్ ఉన్నాయి. సిన్స్ ఫర్ మీద మనం నేర్చుకుందాం చాలా. కానీ ఫర్ అంటే ఏం రాసుకోవాలి? వలన, నుండి. సిన్స్ వలన, నుండి. అవుట్ బయట. వితౌట్ లేకుండా. డౌన్ క్రిందకు. అండర్ క్రింద. ఇంటూ లోపలికి. ఓవర్ పైనుండి. ఇంటూ లోపలికి, ఓవర్ పైనుండి. ఫ్రమ్ నుండి. అప్ టు వరకు. అంటిల్ వరకు. టిల్ వరకు. అంటిల్ కి ఉన్న డిఫరెన్స్ నేర్చుకుందాం. అప్ టు అన్నా, అంటిల్ అన్నా, టిల్ అన్నా వరకు. మనం డిస్కౌంట్ లో చూస్తూ ఉంటాం, 50% డిస్కౌంట్ దగ్గర అప్ టు వాడతాడు, వరకు. అంటిల్, టిల్, టువర్డ్స్ అటువైపు. ఇన్ దట్ డైరెక్షన్. టువర్డ్స్ అటువైపు. ఇన్ దట్ డైరెక్షన్. త్రూ, THROUGH, త్రూ ద్వారా. అవే దూరముగా. ఫార్ అవే దూరంగా. అక్రాస్ అడ్డముగా. అలాంగ్ వెంబడి. అబౌట్ గురించి, సుమారుగా. అబౌట్ అప్రాక్సిమేట్లీ. అబౌట్ గురించి, సుమారుగా. నియర్లీ అని కూడా రాసుకోండి. అబౌట్. అరౌండ్ చుట్టూ. అబౌవ్ ఆ పైన. బిలో ఆ క్రింద. బిసైడ్ బై ద సైడ్ ఆఫ్ ప్రక్కన. బిసైడ్ బై ద సైడ్ ఆఫ్ ప్రక్కన. బిసైడ్స్ అదనముగా. బిసైడ్స్ కి మధ్య మీనింగ్ తెలుసుకుందాం, డిఫరెన్స్ తెలుసుకుందాం. బిసైడ్స్ అదనముగా. ఇన్ అడిషన్ టు. బిఫోర్ ముందు. ఆఫ్టర్ తరువాత. బిహైండ్ వెనుక. బిట్వీన్ మధ్యలో. అమాంగ్ మధ్యలో. అమిడ్ మధ్యలో. డిఫరెన్సెస్ తెలుసుకుందాం. బియాండ్ అంతకు మించి. బియాండ్ అవర్ రీచ్, మన రీచ్ కి అందనంతగా. బియాండ్ అంతకు మించి. సో ఈ విధంగా ఇన్ లోపల. ఆన్ మీద. టు వరకు. ఆఫ్ యొక్క. అప్ పైకి. బై మరియు విత్ చేకామాతో. అట్ వద్ద దగ్గర. ఫర్ సిన్స్ వలన నుండి. అవుట్ బయట. వితౌట్ లేకుండా.
డౌన్ క్రిందకు, అండర్ క్రింద, ఇంటూ లోపలికి, ఓవర్ పై నుండి, ఫ్రమ్ నుండి, అప్ టు వరకు, అంటిల్ వరకు, టిల్ వరకు, టువర్డ్స్ అటువైపు, త్రూ ద్వారా, అవే దూరముగా, అక్రాస్ అడ్డముగా, అలాంగ్ వెంబడి, అబౌట్ గురించి సుమారుగా, అరౌండ్ చుట్టూ, అబౌవ్ ఆ పైన, బిలో ఆ క్రింద, beside by the side of, besides in addition to అదనముగా, బిఫోర్ ముందు, ఆఫ్టర్ తరువాత, బిహైండ్ వెనుక, బిట్వీన్ అమాంగ్ ఎమిడ్ మధ్యలో, బియాండ్ అంతకు మించి. నా ఇవి తెలుగు మీనింగ్స్. ఇంతకు ముందు మనం ఫస్ట్ ఫేజ్ లో ఫిజికల్ గా నేర్చుకున్నాము, ఇప్పుడు తెలుగు మీనింగ్స్ నేర్చుకున్నాము. రండి నెమ్మదిగా మనం డిఫరెన్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్, విచిత్రం ఏంటంటే ఇన్ ని టైంకు వాడతారు, ఆన్ టైంకు వాడతారు, ఎట్ టైంకు వాడతారు. ఎలా యూజ్ చేయాలి? మూడిటిని కూడా టైంకే అప్లై చేస్తారు. ఇన్ టైం అని చెప్తోంది, ఆన్ టైం అని చెప్తోంది, ఎట్ టైం చెప్తోంది. ఎలా? ముందుగా ఇన్. ఇన్ అనేటువంటి టైంని మంత్ కి యూజ్ చేస్తారు, ఇయర్ కి కూడా యూజ్ చేస్తారు. మంత్ కి ఇయర్ కి యూజ్ చేస్తారు. ఎలా? ఇన్ 2021, ఇన్ ద ఇయర్ 2021 అని. ఇన్ మే, దీన్ని ఎలా చదవాలి? ఇన్ ద మంత్ ఆఫ్ మే అని. ఇన్ 2021 అనొచ్చు. ఇన్ మే అంటే ఇన్ ద మంత్ ఆఫ్ మే అని. లేదు ఇంకొకలా కూడా చెప్పచ్చు, ఇన్ 21st సెంచరీ. 21st సెంచరీలో, మే నెలలో, 2021లో అని చెప్తాం. దీన్ని ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, అని కూడా చెప్తాం. సో టైంకి సంబంధించి ఇన్ మంత్ కి, ఇయర్ కి, సెంచరీకి, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ లో కూడా ఉపయోగపడింది. ఇన్ అనేటువంటిది టైంకి యూజ్ చేస్తాం, బేసికల్ గా మంత్ కి, ఇయర్ కి యూజ్ చేస్తాం. దాన్నే మనం మంత్ కి, ఇయర్ కి మాత్రమే కాకుండా 21st సెంచరీకి వాడాం. ఇన్ ద మార్నింగ్ అన్నాం, ఇన్ ద ఆఫ్టర్నూన్ అన్నాం, ఇన్ ద ఈవినింగ్ అని కూడా అన్నాం. ఇది ఇన్ యొక్క పరిస్థితి. ఇన్ ఆన్ ఎట్ యొక్క పరిస్థితి. ఇన్ మంత్ కి, ఇయర్ కి యూజ్ చేయాలి. ఇంతవరకు రైట్ డౌన్ చేసుకున్నారు అనుకుంటున్నా. నా ఇప్పుడు నేను ఆన్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాను. లెట్ us see ఆన్ ఎక్కడ, ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఆన్, ఆన్ అనేటువంటిది డేకి అప్లై చేస్తాం, డేట్ కి కూడా అప్లై చేస్తాం. ఆన్ అనేటువంటి దాన్ని. ఆన్ tells about day and date. Now on Monday, ఎస్ డే వచ్చింది కాబట్టి ఆన్ వాడాం, ఆన్ మండే అన్నాం. ఆన్ థర్డ్, 3వ తారీఖున అని చెప్తున్నాం.
డేట్ కాబట్టి థర్డ్ వాడడం, ఆన్ థర్డ్, ఆన్ మండే అని అలా అప్లై చేయొచ్చు. ఆన్ హిస్ బర్త్డే మ్యారేజ్ డేకి కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో ఏ డే అయినా, ఏ డేట్ అయినా డేకి డేట్కి ముందు ఆన్ అనేది అప్లై చేయాలి. ఆన్ మండే, ఆన్ థర్డ్ అని, ఆన్ హిజ్ బర్త్డే అని అప్లై చేసాం. ఆన్ అనేటువంటిది డేకి, డేట్కి అప్లై చేస్తాం మిత్రులారా. ఆన్ మండే అన్నాం, ఆన్ థర్డ్ అన్నాం, ఆన్ హిజ్ బర్త్డే అని అంటున్నాం. సో డే అండ్ డేట్కి ఆన్ అప్లై చేయాలి అనే విషయం అర్థమైంది. ఇక మన దగ్గర ఇప్పుడు ఎట్ అనేటువంటిది ఉంది. ఎట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం టైం విషయంలో. నౌ కమాన్, లెట్ us see ఎట్. ఎట్ అనేటువంటిది క్లాక్ టైంకి యూజ్ చేస్తాం. ఎట్ అనేటువంటి దాన్ని క్లాక్ టైంకి యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్ మిత్రమా, ఎట్ 8:30 PM, లేదు ఎట్ 10 o'clock. ఎట్ అనేటువంటి దాన్ని 8:30 PM కి అప్లై చేసాం. ఎట్ అనేటువంటి దాన్ని 10 o'clock అప్లై చేసాం. టైంకి సంబంధించి ఎట్ అప్లై చేస్తాం. ఎట్ 8:30 PM 10 o'clock అని. అదేవిధంగా ఎట్ని ఒక డేలో నైట్కి ముందు వాడతాం. ఎట్ నైట్ అని అంటే ఒక పాయింట్ టైం అని చెప్తుంది. నేను అతడిని కలుసుకున్నాను ఎట్ నైట్ అని. ఈ నైట్కి ఇంకొకటి కూడా అప్లై చేస్తాం, దట్ ఈజ్ డ్యూరింగ్ నైట్ లేదా డ్యూరింగ్ నైట్స్. డ్యూరింగ్ నైట్ అంటే అర్థము రాత్రి వేళలో అని అర్థము. ఇక్కడ ఒక పీరియడ్ నడుస్తుంది. దే ప్లే క్రికెట్ మ్యాచెస్ డ్యూరింగ్ నైట్స్. దే ప్లే క్రికెట్ మ్యాచెస్ డ్యూరింగ్ నైట్. ఒక 2 hours 3 hours నైట్ టైం ఆడుతున్నారు కాబట్టి అలా అన్నాం. ఐ మెట్ హిమ్ ఎట్ నైట్. ఈ కలవడం అనేది సింగిల్ పాయింట్ కాబట్టి, ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఎట్ నైట్ వాడడం. హీ ఈజ్ ప్రిపేరింగ్ డ్యూరింగ్ నైట్స్. హీ ప్రిపేర్స్ డ్యూరింగ్ నైట్స్. అతను రాత్రి వేళల్లో ప్రిపేర్ అవుతూ ఉంటాడు, దట్ ఈజ్ డ్యూరింగ్ నైట్. నేను అతడిని నైట్ కలిశాను ఎట్ నైట్. ఐ పెయిడ్ ద బిల్ ఎట్ నైట్. బిల్ పే చేశాను, ఒక పాయింట్ ఆఫ్ టైం సింపుల్ గా అయిపోయింది. పెయిడ్ అన్నాను, ఎట్ నైట్ అన్నాను. కానీ హీ ప్రిపేర్స్ డ్యూరింగ్ నైట్స్. దే ప్లే డ్యూరింగ్ నైట్స్. దట్ మీన్స్ రాత్రి వేళల్లో అని అర్థము. ద పోలీస్ ఆర్ ప్యాట్రోలింగ్ డ్యూరింగ్ నైట్స్. రాత్రి వేళల్లో అనడానికి డ్యూరింగ్ ఎట్ నైట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం అని చెప్తుంది. ఒక్కసారి మళ్ళా చూడండి. ఎట్ అనేటువంటిది క్లాక్ టైం, ఎట్ నైట్ అన్నాం, డ్యూరింగ్ నైట్ అని కూడా అంటున్నాం. ఇది ఇన్, ఆన్, ఎట్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ టైం విషయంలో. మరి ఇప్పుడు చూద్దాం మరొక్కసారి ఇన్, ఎట్. ఈసారి వచ్చినటువంటిది ప్లేస్. ఒక వాక్యంలో 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఇన్ ఎలా అప్లై చేయాలి, ఎట్ ఎలా అప్లై చేయాలి. ఎస్ మిత్రమా, we are at CCE in విజయవాడ. మాస్టారు ఇక్కడ ఇన్ ఎందుకు అప్లై చేశారు? కంపేర్ చేసుకుంటే సిసిఈ కన్నా విజయవాడ పెద్దది కాబట్టి అలా అప్లై చేశాం. ఎట్ అనేటువంటిది స్మాలర్ వన్, సిసిఈ స్మాలర్ వన్ కాబట్టి ఎట్ అప్లై చేశాం. విజయవాడ బిగ్గర్ వన్ కాబట్టి ఇన్ అప్లై చేశాం. He lives at Gandhinagar. He lives at Gandhinagar in Hyderabad. హైదరాబాద్ బిగ్గర్ వన్, ఇన్ అప్లై చేశాను. గాంధీనగర్ స్మాలర్ వన్, ఎట్ అప్లై చేశాను. ఇది ఇన్, ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్స్ ని ప్లేస్ లో అప్లై చేసేటప్పుడు ఉండేటువంటి డిఫరెన్స్. ఇన్, ఎట్ అనేటువంటివి ప్లేస్ లో అప్లై చేసినప్పుడు ఉండే డిఫరెన్స్ అది. హీ లివ్స్ ఎట్ గాంధీనగర్ ఇన్ హైదరాబాద్. నౌ
2 డిఫరెన్సెస్ అయ్యాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద థర్డ్ వన్. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. చిన్నతనం నుంచి మనకు తెలుసు సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అని, ఫర్ అన్నప్పుడు దట్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైం అని, కానీ గమనించండి సిన్స్ ఫర్ రావాలి అంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవ్వాలి. సో అది కూడా గమనించుకోవాలి. అయితే ఒక్కసారి మనం ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. She has been working since 2010. సిన్స్ 2010 అప్పటి నుండి పని చేస్తోంది అని అర్థము. ఇక్కడ 2010 అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి 2010 అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ అప్లై చేశాము. ఖచ్చితంగా దాని ముందు మరొక విషయాన్ని గమనించాలి. హ్యాస్ బీన్ అనేది కూడా ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి సిన్స్ అప్లై చేశాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట నేర్చుకున్నారు ఇయర్ ఉన్నప్పుడు ఇన్ అప్లై చేయాలని. మరి ఇక్కడ ఇయరే ఉంది కదా అండి, ఇన్ ఎందుకు అప్లై చేయలేదు? బికాస్ అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అప్పటి నుండి అనే అర్థం వచ్చింది. 2010 లో కాదు, 2010 నుండి, అప్పటి నుండి కాబట్టి సిన్స్ అప్లై చేశా. సిన్స్ అంటే మీనింగ్ వలన, నుండి అని నేర్చుకున్నారు కాబట్టి నుండి అని ఉంది కాబట్టి 2010. అదే మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. వి గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. అక్కడ ఇయరే ఉంది కానీ అక్కడ ఇన్ అప్లై చేశాను. దానికి గల కారణం ఏమిటంటే ఆ సంవత్సరంలో, ఇది ఆ సంవత్సరం నుండి కాబట్టి సిన్స్ అప్లై చేశాం. దీనినే మనం ఫర్ తో కూడా చెప్పచ్చు. She has been working. She has been working for 10 years. 10 సంవత్సరాల కాలము ఒక పీరియడ్. ఇయర్స్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫర్ అప్లై చేశాం. షీ హాజ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. ఇది ఇలా వినడానికి ఇది పాయింట్ ఆఫ్ టైమ్, ఇది పీరియడ్ ఆఫ్ టైమ్, ఇక్కడ ఉన్నది పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి సిన్స్ ఫర్ వచ్చాయని ఎంత చెప్పినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఫంబుల్ అవుతున్నారు. అందుకోసమని ఒక ఈజీ మెథడ్ తీసుకున్నాం. ఇది 2016లో జరిగింది. మనం ఎంత చెప్పినా లోపలికి వెళ్ళిన తర్వాత సిన్స్ ఫర్ విషయంలో ఫంబుల్ అవుతున్నారు. అందుకే ఫర్ గురించి బై హార్ట్ చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అవి కనపడితే ఫర్రే, అవి కనపడకపోతే సిన్స్. ఏంటవి? ఏవి కనపడితే ఫర్? ఎస్, ఎగ్జామినేషన్ లో సెంచరీస్, డికేడ్స్ 100 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాలు, దశాబ్దాలు. సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్ సంవత్సరం, మంత్స్ నెలలుగా, వీక్స్ కొన్ని వారాలుగా, డేస్ కొన్ని రోజులుగా, అవర్స్ కొన్ని గంటలుగా, మినిట్స్, సెకండ్స్ లేదా ఏ వైల్ కొంతసేపటిగా, ఏ లాంగ్ చాలా సేపటి నుండి, ఏ లాంగ్ టైం ఇది కూడా సేమ్ మీనింగ్, చాలా సేపటి నుండి, లేదా సమ్ టైం. మొదలైన టైమింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫర్ రావాలి. ఇవన్నీ పీరియడ్ ఆఫ్ టైంలండి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏం లేదు, కొంత సమయానికి మనం పెట్టుకున్నటువంటి పేరే. 100 సంవత్సరాల కాలము, 100 సంవత్సరాల పీరియడ్ దాన్ని సెంచరీ అని, 10 సంవత్సరాల కాలము దానిని దశాబ్దము డికేడ్ అని, 12 నెలల కాలము ఇయర్, 30 రోజుల కాలము మంత్,
4 వారాల కాలము మంత్, 7 రోజుల కాలము వీక్, ఈ విధంగా తీసుకున్నప్పుడు సెంచరీస్, డికేట్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఏ వైల్, ఏ లాంగ్ టైమ్, సమ్ టైమ్, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైంలయ్యా. ఇవి ఎక్కడైనా కనిపించినట్లయితే ఫర్ అప్లై చేయాలి, ఫర్ ఉండాలి. అక్కడ వాడు సిన్స్ ఇస్తాడు, తప్పు. ఫర్ మాత్రమే ఇవ్వాలి. ఫర్ కాని పక్షంలో ఓవర్ 10 years, ఓవర్ 20 years అని కూడా అప్లై చేయొచ్చు. ఓవర్ కూడా లేని పక్షంలో ఫర్ ఓవర్ కూడా అప్లై చేయవచ్చు, ఫర్ ఓవర్ 10 years. మిత్రమా, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నా. సిన్స్ ఇచ్చిన చోటే డౌట్ పడండి, అది ఫర్ ఏమో. ఫర్ తో ప్రాబ్లం ఇవ్వడు, సిన్స్ నే ఎర్రర్ గా ఇస్తాడు. సిన్స్ ద పాస్ట్ 20 years అంటాడు. సిన్స్ ద పాస్ట్ 20 years కాదు, ఇయర్స్ ఉంది కాబట్టి ఫర్. మళ్ళా చెప్తున్నా, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, ఇండియా అండ్ అబ్రాడ్, ప్రపంచంలో ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టమనండి, వాడు సిన్స్ నే ఎర్రర్ గా ఇస్తాడు. సిన్స్ ప్లేస్ లో ఫర్ రావాలి. ఇది గుర్తుంచుకోండి. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్, ఎర్రర్ లొకేషన్ లో సిన్స్ ఇచ్చినప్పుడు డౌట్ పడండి, అది సిన్స్ కాదేమో ఫర్ ఏమో అని. అది ఫర్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. ప్లీజ్ డూ రైట్ డౌన్. ఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించి ఒక మంచి బిట్, సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి. సిన్స్ ఇచ్చి తప్పుగా ఇస్తాడు, దానికి మీరు ఫర్ అప్లై చేయాలి. వాడు సిన్స్ ఇస్తాడు, సిన్స్ ప్లేస్ లో మీరు ఫర్ కానీ ఓవర్ కానీ ఫర్ ఓవర్ కానీ అప్లై చేయాలి. ఒకవేళ ఫర్ ఇచ్చినా కరెక్టే, ఓవర్ ఇచ్చినా కరెక్టే, ఫర్ ఓవర్ ఇచ్చినా కరెక్టే. మళ్ళా చెప్తున్నా, ఎగ్జామినేషన్ లో ఏమి ఇస్తున్నాడు, సిన్స్ ఇస్తున్నాడు. అది తప్పేమో ట్రై చేయండి. ఎస్, ఇక రెండో విషయము, సిన్స్ ఫర్ రావాలంటే హ్యాజ్ బీన్ గాని, హ్యావ్ బీన్ గాని, హ్యాడ్ బీన్ గాని రావాలి. ఇక్కడేమో టెన్స్ కి రిలేషన్ ఉంది, ఇక్కడేమో పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కి రిలేషన్ ఉంది. నౌ నెక్స్ట్ వన్, బిట్వీన్, ఓన్లీ టు, ఇద్దరి మధ్యలో, అమాంగ్, ఇద్దరికన్నా ఎక్కువ మంది మధ్యలో. I'll give you an example now. He shared property among his sons. He shared property among his sons. తన కొడుకుల మధ్యలో తను పంచాడు, అమాంగ్ హిజ్ సన్స్. ఎంతమంది కొడుకులో తెలియదు, కావున అమాంగ్ కరెక్టే మిత్రమా. He shared property between his sons. Between his two sons. He shared property among his sons అన్నప్పుడు ఎంతమంది కొడుకులో తెలియదు కాబట్టి అమాంగ్ కరెక్టే. He shared property between his two sons అన్నాడు, ఇద్దరే కొడుకులున్నారు కాబట్టి బిట్వీన్ అప్లై చేశాం. రైట్ డౌన్. He shared property among his sons ఎంత కరెక్టో, he shared property between his two sons కూడా కరెక్టే. అదే విధంగా ఇక్కడ ఒక మంచి పాయింట్ రైట్ డౌన్ చేసుకోండి మిత్రులారా. ఈ బిట్వీన్ తో కాంబినేషన్ అండ్ వస్తుంది మిత్రమా. అలాగే ఫ్రమ్ అనేది వచ్చినప్పుడు ఫ్రమ్ తో కాంబినేషన్ టు వస్తుంది నాన్న. బిట్వీన్ రవి అండ్ రాజు, బిట్వీన్ రవి అండ్ రాజు, బిట్వీన్ తో అండ్, ఫ్రమ్ తో టు అనేటువంటివి కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి. బిట్వీన్ ఇద్దరి మధ్యలో,
అమాంగ్ ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్యలో, అది మనం గమనించవలసిన విషయం. బిట్వీన్ తో కాంబినేషన్ అండ్ ఫ్రమ్ తో కాంబినేషన్ టు, ఈ విషయం కూడా ఇప్పుడే గుర్తుంచుకోవాలి. ఇంకా అయిపోలేదు నాన్న, అసలు విషయం ఇప్పుడే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో వచ్చే విషయము ఇప్పుడే ఉంది, అది నేర్చుకుందాం రండి. IPL లో 8 టీమ్స్ ఉన్నాయి. All the 8 teams, have matches between them. ఇది అర్థం చేసుకోండి కొద్దిగా. అదేంటి మాస్టారు 8 టీమ్స్ ఉన్నాయి కదా, బిట్వీన్ ఎందుకు యూజ్ చేశారు? ఉన్నవి 8 టీమ్స్ అయినా మ్యాచ్ ఎప్పుడు కూడా 2 టీముల మధ్యలోనే జరుగుతుంది. ఉన్నవి 8 టీమ్స్ అయినా మ్యాచ్ ఎప్పుడు కూడా 2 టీముల మధ్యలోనే జరుగుతుంది. ఇక్కడ మ్యాచెస్ అనే పదం వచ్చింది కావున బిట్వీన్ అనే పదాన్ని వాడతాం. అలాగే మరొక చిన్న విషయం, ద 10 నేషన్స్, ఉన్నటువంటివి 10 నేషన్స్, హ్యావ్ bilateral agreements. bilateral agreements అంటే అర్థము ద్వైపాక్షిక ఒప్పందాలు, 2 దేశాల మధ్య జరిగేవి. The 10 nations have bilateral agreements between them. ఇక్కడ కూడా 10 నేషన్స్ ఉంది అని కంగారు పడవద్దు. 10 నేషన్స్ ఉన్నప్పటికీ కూడా బైలాటరల్ అగ్రిమెంట్ అంటే ద్వైపాక్షిక ఒప్పందము ప్రతి దేశము మరొక దేశంతో చేసుకుంటోంది. ప్రతి 2 దేశాల మధ్యలో ఉంది కావున అక్కడ కూడా బిట్వీన్ అంటే మనం గమనించాలి. ఎగ్జామినేషన్ లో మనల్ని ఫంబుల్ చేయడానికి 8 టీమ్స్ అంటాడు, 10 నేషన్స్ అంటాడు. కంగారు పడకండి. అక్కడ మ్యాచెస్ అనే పదమున్నా బైలాటరల్ అనే పదమున్నా బిట్వీన్ మాత్రమే అప్లై చేయాలి. మాస్టారు కేవలం మ్యాచెస్ బైలాటరల్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? లెట్ us check. The words are bilateral లేదా matches. Friends, you know the word couple and you know the word pair. All are two. ఈ విధమైన వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బిట్వీన్ మాత్రమే అప్లై చేయాలి. బైలాటరల్ అని గాని, మ్యాచెస్ గాని, కపుల్ గాని, పెయిర్ గాని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం అప్లై చేయాలయ్యా అంటే ఎస్, దేర్ యు హ్యావ్ టు అప్లై బిట్వీన్. బైలాటరల్ అగ్రిమెంట్స్ బిట్వీన్, matches between, couples between, pairs between. Now the next one. Yes friends, చాలా మందికి డౌట్ ఈ విషయము. బిసైడ్ ఎక్కడ? బిసైడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా. దట్ ఈస్ బై ద సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన. అదే విధంగా బిసైడ్స్ అంటే ఏంటో కూడా రైట్ డౌన్ చేసుకోండి. అసలు బిసైడ్ కి బిసైడ్స్ కి సంబంధమే లేదు. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, in addition to, apart from, not only but also. ఇన్ని అర్థాలు ఉన్నాయి నాన్న. బిసైడ్స్ అనే పదానికి ఇన్ అడిషన్ టు అనే ఒక అర్థము, అపార్ట్ ఫ్రమ్ అనే అర్థము, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు.
దీని మీద ఒక చిన్న మాట చెప్తా. ఏ స్టేట్మెంట్ కూడా బిసైడ్ తో స్టార్ట్ అవ్వదు, బిసైడ్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఎర్రర్ లొకేషన్ లో బిసైడ్ తో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఎర్రర్. అది బిసైడ్స్ తోటే స్టార్ట్ అవ్వాలి, బిసైడ్ తో స్టార్ట్ అవ్వదు. ముందుగా దీని మీనింగ్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ తీసుకుందాం రండి. She sat beside me she speaks English besides Hindi. రెండు వాక్యాలకి మీనింగ్ ఏమిటయ్యా? షీ సాట్ బిసైడ్ మీ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, నా ప్రక్కన కూర్చుంది అని అర్థం. మరి రెండవది చూసినప్పుడు షీ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ అంటున్నాం. హిందీయే కాక నాట్ ఓన్లీ హిందీ బట్ ఆల్సో ఇంగ్లీష్. ఇన్ ఎడిషన్ టు హిందీ ఇంగ్లీష్, అపార్ట్ ఫ్రమ్ హిందీ ఇంగ్లీష్. అదనముగా ఇది మాత్రమే కాకుండా అది కూడా అనే అర్థం వచ్చేలా ఉంది. షీ సాట్ బిసైడ్ మీ, షీ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ. నౌ ద నెక్స్ట్ వన్, అంటిల్ టిల్. రెండిటి యొక్క అర్థము ఒకటే, కానీ లెట్ us see the example. I shall wait until you come. I shall wait until you come. మీరు వచ్చేంత వరకు. I shall wait until you come. వరకు. I shall wait till 5:30 p.m. I shall wait till 5:30 p.m. I shall wait until you come. I shall wait till 5:30 p.m. Both are correct. Until అన్నా till అన్నా ఒకటే, వరకు అని అర్థం. కానీ వాటిని యూస్ చేసేటువంటి సందర్భాలు డిఫరెంట్ గా ఉన్నాయి. Until you come అన్నాం, till 5:30 p.m. అంటున్నాం. 5:30 p.m. అనేది టైం అయ్యా, కాబట్టి till అప్లై చేసాం. యు కమ్ అనేటువంటిది యాక్షన్ అయ్యా, అక్కడ అంటిల్ అనేది అప్లై చేసాం. దీస్ ఆర్ ఆల్ డిఫరెన్సెస్. దీస్ ఆర్ ఆల్ డిఫరెన్సెస్ అండి, ప్రిపోజిషన్స్ లో ఉండే డిఫరెన్సెస్. ఇన్, ఆన్, ఎట్ గురించి, ఇన్, ఎట్ గురించి, సిన్స్, ఫర్, బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, నౌ టిల్, అంటిల్. ఈ యొక్క డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. మరి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొన్ని పదాలతో కొన్ని ప్రిపోజిషన్స్ రావాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి చాలా ముఖ్యమైన విషయం. ఏ పదంతో ఏ ప్రిపోజిషన్ వస్తుందో తెలిసినట్లయితే క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు ఫిల్లర్స్ లోనూ చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి మిత్రమా, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంటే ఒక్కొక్క ప్రిపోజిషన్ తో అనేక పదాలు వస్తాయి నాన్న, వందల పదాలు ఉన్నాయి. కానీ మనం చాలా లిమిటెడ్ గా కొన్నే నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రిపోజిషన్స్ ని యూజ్ చేసుకుని మనల్ని ఫంబుల్ చేసే విధంగా, మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా అడిగేటువంటి పదాలు కొన్నే ఉన్నాయి, అవి నేర్చుకుంటాం. అంటే ఒక ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ క్రియేట్ అవ్వాలి, అది మనం కరెక్ట్ అనుకోవాలి, కానీ అది కరెక్ట్ కాకూడదు. ఆ విధంగా మనల్ని ఫంబుల్ చేసే విధంగా కొన్ని ప్రిపోజిషన్స్, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అవే ప్రిపోజిషన్స్, అవే వర్డ్స్ నేర్చుకోబోతూ ఉన్నాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4th లెవెల్కి వెళ్తున్నాం. ఫస్ట్ లెవెల్లో ఫిజికల్ గా నేర్చుకున్నారు, సెకండ్ లెవెల్లో తెలుగు మీనింగ్ నేర్చుకున్నారు, థర్డ్ లెవెల్లో డిఫరెన్సెస్ నేర్చుకున్నారు, ఫోర్త్ లెవెల్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారయ్యా అంటే డిఫరెంట్ వర్డ్స్ తో వచ్చేటువంటి డిఫరెంట్ ప్రిపోజిషన్స్ నేర్చుకోబోతున్నారు. వాటిని బై హార్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఎగ్జామినేషన్ లో బిట్స్ అన్ని ఈజీగా చేయగలుగుతాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రండి ప్రిపోజిషన్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి వీలయ్యే విధంగా
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మార్కులు గెయిన్ చేసే విధంగా ఇప్పటికి 3 లెవెల్స్ కంప్లీట్ చేశాం. ప్రిపోజిషన్స్ అనే చాప్టర్ చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎంతవరకు అవసరమో మనం అంతవరకే తీసుకుంటాం. సో అది కూడా చాలా ముఖ్యమైన పార్ట్ మనం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు చేసిన 3 పార్ట్స్ మీరు మరొకసారి వీడియోని చూసుకోండి, నోట్స్ ని సెటరైట్ చేసుకోండి. ఫ్యూచర్ లో నేను అడగబోయే అనేక విషయాలకు మీ యొక్క సమాధానాలు ఈ యొక్క ప్రపోజిషన్స్ నుంచే రావాలి. కాబట్టి ఈ యొక్క నోట్స్ ని, ఈ యొక్క క్లాస్ ని మరొకసారి వినండి, మరొకసారి నోట్స్ ని చెక్ చేసుకోండి. నౌ నేను 4th లెవెల్లోకి వెళ్తున్నా. ఈ 4th లెవెల్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డిఫరెంట్ వర్డ్స్ విత్ ద ప్రిపోజిషన్. నౌ మై ఫస్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఫ్రమ్. ఈ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ రావాలో మాట్లాడుకుందాం. ఇది నీకు చిన్నతనంలో 6th స్టాండర్డ్ లో నేర్పారు, సఫర్ ఫ్రమ్ అని. ఎస్, నెక్స్ట్ వన్ ప్రివెంట్, ప్రివెంటెడ్ ఫ్రమ్. ప్రొహిబిట్ ఫ్రమ్, abstain from, refrain from, suffer from, prevent from, prohibit from, abstain from alcohol, refrain from talking, refrain from talking మాట్లాడడం మానుకున్నాడు, abstain from alcohol, ఆల్కహాల్ వదిలేశాడు, దూరంగా ఉంటున్నాడు. ఈ abstain from alcohol చాలా సందర్భాల్లో మనం చూసాం. సఫర్, ప్రివెంట్, ప్రొహిబిట్, abstain, refrain. free, free from, slavery, far from, escape from, release from, absent from. Free from, far from, escape from, release from, absent from. అయితే 2018 నుండి వస్తున్నటువంటి బిట్ ఇదే. డిఫరెంట్ తో దాన్ని ఇస్తున్నాడు, డిఫరెంట్ తో దాన్ని ఇస్తున్నాడు. రీసెంట్ ఎగ్జామినేషన్ లో ఎవ్రీ ఇయర్ వస్తుందమ్మా. డిఫరెంట్ దాన్ కాదు, డిఫరెంట్ ఫ్రమ్. ఎలిసిట్ ఫ్రమ్, డెరైవ్ ఫ్రమ్. ఎలిసిట్ అంటే మీ నుండి ఆన్సర్ ని రప్పించడమే ఎలిసిట్. ఎలిసిట్ ఫ్రమ్, డెరైవ్డ్ ఫ్రమ్. సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, abstain from, refrain from, free from, far from, escape from, release from, absent from, different, elicit, derive. వీటన్నిటితో ఫ్రమ్ రావాలి. రీసెంట్ ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ దాన్ ఇస్తున్నాడు తప్పయా, డిఫరెంట్ ఫ్రమ్ రావాలి. ఇక్కడితో ఫ్రమ్ కంప్లీట్ అయింది. ఈ యొక్క ఫ్రమ్ తో వచ్చే వర్డ్స్ అన్ని మీకు బై హార్ట్ వచ్చి ఉండాలి, ప్రాక్టీస్ చేయండి. ఎస్ మిత్రులారా, అడిగున్నారు నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ ఎలాగండి అని. అందుకే ప్రిపోజిషన్స్ అడ్వాన్స్ అయింది. సండే కూడా క్లాస్ ఉంది. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ టాపిక్స్ లో కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ 15th వరకు మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, షెడ్యూల్ చూసుకోండి. 15 తర్వాత షెడ్యూల్లో ఏముంటాయంటే ఎగ్జామినేషన్ టాపిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా మంత్ ఎండ్ లోపు నెంబర్ ఆఫ్ టాపిక్స్ ని కంప్లీట్ చేసుకుందాం. సో డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ టాపిక్స్ లోకి వెళ్ళాలి అంటే ముందుగా గ్రామర్ రూల్స్ అవ్వాలి, గ్రామటికల్ టాపిక్స్ కొన్ని అవ్వాలి. ఈ రోజు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ తీసుకున్నాం. ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామినేషన్ లో మినిమం 5 మార్క్స్ ఉంటాయి. అది ఎలా అనేది నేను ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సో మనం ప్రిపోజిషన్స్ ని యూస్ చేసుకుని దాని యొక్క సహాయంతో మంచి మార్కులు సాధించవచ్చు. ఇక్కడితో ఫ్రమ్ కంప్లీట్ అయింది. నౌ లెట్ మీ గో టు ఆన్. ఆన్
congratulate, comment, compliment, criticize, congratulate on, comment on, compliment on, criticize on, depend on, rely on, congratulate, comment, compliment, criticize, depend, rely, focus on, impose on, insist on, focus on, impose on, insist on, emphasize on, focus on, impose on, insist on, emphasize on, encroach on, వీటన్నిటితో కూడా ఆన్ రావాలి. కంగ్రాచులేట్ ఆన్, కాంప్లిమెంట్ ఆన్, క్రిటిసైజ్ ఆన్, కామెంట్ ఆన్, డిపెండ్ ఆన్, రిలై ఆన్. డిపెండ్ అన్న రిలై అన్న ఆధారపడడం. ఫోకస్డ్ ఆన్, ఇంపోజ్డ్ ఆన్, ఇన్సిస్టెడ్ ఆన్, ఎంఫసైజ్డ్ ఆన్, ఎన్క్రోచ్డ్ ఆన్. ఇది ఆన్ తో మనం నేర్చుకునే విషయాలు. Now, off. Aware of, beware of, capable of, afraid of, scared of, ashamed of, accused of, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, ignorant of, deprived అంటే lack అని అర్థం అండి. deprived of, devoid of, sure of, die of a reason. That means died of cholera, died of corona, died of cholera, died of corona, died in accident, died in accident, died of corona. Aware of, beware of, capable of, afraid of, scared of, ashamed of, accused of, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, ignorant of, deprived of, devoid of, sure of, died of a reason, died of cholera, died of corona. That is a die of. మరొక్కసారి aware of, beware of, capable of, afraid of, scared of, ashamed of, accused of, proud of, fond of, jealous of, zealous of, guilty of murder, innocent of, ignorant of, deprived of, devoid of, sure of,
died of a reason, died of cholera, died of cancer, died of corona, died in an accident. Now, in indulged in indulged in involved in interested in indulged in involved in interested in resulted in excellent in లేదా excel in efficient in indulged in involved in interested in resulted in excel in efficient in prompt in succeed in fail in rich in poor in succeed in fail in rich in poor in strong in weak in వీటన్నిటితో ఇన్ రావాలి. indulged in interested in involved in resulted in excel in efficient in prompt in succeed in fail in rich in poor in strong in weak in. This is about in. Now at aimed at annoyed at laugh at smile at surprised at confused at wondered at. Yes. Now let us check. ఎయిమ్ తో మీకు మాట చెప్పాలి. ఎయిమ్డ్ వెర్బ్ గా వచ్చినప్పుడు ఎట్, కానీ ఎయిమ్ నౌన్ గా వచ్చినప్పుడు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వ్యాక్సినేషన్. నౌన్ గా వచ్చినప్పుడు ఎయిమ్ ఆఫ్ అన్నాం. హీ ఎయిమ్డ్ ఎట్ ద టార్గెట్, హీ ఎయిమ్డ్ ఎట్ ద టార్గెట్. అక్కడ ఎయిమ్ ఎట్ అన్నాం. సర్ప్రైజ్డ్ ఎట్, కన్ఫ్యూజ్డ్ ఎట్, wondered at. Aim of, the main aim of vaccination, he aimed at the target. Annoyed yet, laugh yet, smile at, confuse yet, surprise at, wonder at. ఇక్కడితో ఇన్ మరియు ఎట్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి. ఫ్రమ్, ఆన్, ఆఫ్, ఇన్, ఎట్. కమ్ ఆన్, లెట్ us see the next one. With, supply, supply with, acquaint with, equip with, అసోసియేట్ విత్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి, క్లోజ్ టెస్ట్ లోనే వచ్చింది. బ్లాంక్ తర్వాత ఏమో విత్ ఇస్తాడు. కింద ఇచ్చిన 5 ఆప్షన్లో అసోసియేట్ ఒకటే ఉంటుంది. అసోసియేటెడ్ విత్, సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్ విత్, అసోసియేట్ విత్, కోఆర్డినేట్ విత్. సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్ విత్, అసోసియేట్ విత్, కోఆర్డినేట్ విత్. satisfy with, comply with,
pleased with, popular with, busy with, angry with, cope with. యాంగ్రీ గురించి మాట్లాడుకుందామే. యాంగ్రీ విత్, కోప్ విత్, అగ్రీ విత్, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సప్లై విత్, అక్వైంట్ విత్, ఎక్విప్ విత్, అసోసియేట్ విత్, కోఆర్డినేట్ విత్, సాటిస్ఫై విత్, కంప్లై విత్, ప్లీజ్డ్ విత్, పాపులర్ విత్, బిజీ విత్, యాంగ్రీ విత్, కోప్ విత్, అగ్రీ విత్. నేను యాంగ్రీ విత్ గురించి, అగ్రీ విత్ గురించి మీతో మాట్లాడుతున్నాను. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మై ఫాదర్, దేనికైనా ఎగ్జాంపుల్ ఇచ్చినంత క్లారిటీ ఏది ఇవ్వదు. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. కరెక్ట్. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్. రెండు డిఫరెన్స్ గమనించండి. నాతో కోపం అయితే యాంగ్రీ విత్ మీ, మై బిహేవియర్ అయితే యాంగ్రీ ఎట్. రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ, నాతోటి కాబట్టి విత్ అన్నాను. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ అయితే నా బిహేవియర్ వచ్చినప్పుడు ఏమన్నాను, యాంగ్రీ ఎట్ అనేది అప్లై చేశాను. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్, అది డిఫరెన్స్. అలాగే మరొక ఎగ్జాంపుల్, అగ్రీ గురించి మాట్లాడాను కదా. ఐ అగ్రీ విత్ యూ. ఇక్కడ పర్సన్ అండి, పర్సన్ కాబట్టి విత్ అప్లై చేశాను. దిస్ ఇస్ ద స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్. ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. ఇక్కడ టు వాడ. యువర్ ప్రపోజల్ అనేది పర్సన్ కాదు కాబట్టి టు అప్లై చేశా. ఐ అగ్రీ విత్ యూ, నీతో నేను అగ్రీ చేస్తున్నాను. యు అనే పర్సన్ వచ్చాడు కాబట్టి విత్ అప్లై చేశాను. యువర్ ప్రపోజల్ అనేది వచ్చింది కాబట్టి టు అప్లై చేశా. ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. మీకు అర్థమై ఉండాలి, ఫోర్త్ లెవెల్ క్లారిటీతో ముందుకెళ్తోంది. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ, మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్. ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. యువర్ ప్రపోజల్ అనేది పర్సన్ కాదు కాబట్టి టు అప్లై చేశాను. అంటే అగ్రీతో విత్ వస్తుంది, అగ్రీతో టు కూడా వస్తుంది. అలాగే he deals with the problems లేదా పర్సన్స్. he deals with the problems లేదా పర్సన్స్. డీల్స్ తో ఇక్కడ ఏమొచ్చింది, విత్ వచ్చింది. కరెక్ట్. ప్రాబ్లమ్స్ కానీ పర్సన్స్ కానీ. he deals in డైమండ్స్. డీల్స్ అండ్ ఇన్ అంటే ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే డూయింగ్ బిజినెస్ అని వచ్చింది. వ్యాపారం చేయడం అనే అర్థంతో డీల్ ఇన్ అని అన్నాం. నీరవ్ మోడీ డీల్స్ ఇన్ డైమండ్స్. నీరవ్ మోడీ చేసే వ్యాపారం డైమండ్స్ వ్యాపారం. హీ డీల్స్ ఇన్ డైమండ్స్. సో దట్ ఇక్కడ మనం ఏమంటామంటే డీల్స్ ఇన్ అనేది బిజినెస్ అని చెప్తుంటే డీలింగ్ విత్ డీల్ చేయడం అని చెప్తుంది. దేంతో డీల్ చేయాలి, ప్రాబ్లమ్స్ లేదా పర్సన్స్. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కోర్స్ అన్న తర్వాత ఏదో ఈజ్ అని వాడతా. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కోర్స్. ఇక్కడ ఎయిమ్ అనేది నౌన్, ఎయిమ్ ఆఫ్ ద కోర్స్ అన్నాం. అలాగే he aimed
ఎట్ ద టార్గెట్ అన్నాం. అంటే ఇక్కడ ఏమైంది, ఎయిమ్డ్ అనేది వెర్బ్ కాబట్టి ఎయిమ్డ్ ఎట్ అన్నాం. ఇక్కడ నౌన్ కాబట్టి ఎయిమ్ ఆఫ్. ఒకసారి మళ్ళీ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కోర్స్ ఈజ్ getting more marks, getting better marks. He aimed at the target ని ఎయిమ్ చేశాడు అని చెప్తున్నాం. టార్గెట్ ని ఎయిమ్ చేశాడు. ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయండి. నా విత్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు అగైనెస్ట్ కి వెళ్తున్నా. అగైన్స్ట్, lean against, fight against, war against, warn against, protest against. ఇవి against. lean against, fight against, war against, warn against and protest against. వీటన్నిటితో కూడా against రావాలి. లీన్ అంటే ఏమిటంటే దేనికైనా జార్ల పడ్డానే లీన్ అంటాడు, దేనికైనా దేని మీదైనా డిపెండ్ అవ్వడాన్ని లీన్ అంటాడు. లీన్ అగెనెస్ట్, ఫైట్ అగెనెస్ట్, వార్ అగెనెస్ట్, వార్న్ అగెనెస్ట్, ప్రొటెస్ట్ అగెనెస్ట్. ఫైనల్ వన్, ఫైనల్ ప్రపోజిషన్ ఇన్ ద ఫోర్త్ లెవెల్, దట్ ఈజ్ టు. టు ఎక్కడెక్కడ యూజ్ చేయాలో చూద్దాం. లిమిటెడ్ టు, మెనాస్. మనం దీని యొక్క మీనింగ్ మొన్నే లైవ్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. మెనాస్ అంటే ఏమి లేదండి, థ్రెట్. లిమిటెడ్ టు, మెనాస్ టు, థ్రెట్ టు. యాడెడ్ టు, అడిక్టెడ్ టు, అటాచ్డ్ టు, indebted to, limited to, menace to, threat to, added to, addicted to, attached to, indebted to. రీసెంట్ గా ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఈ రూల్ నేర్చుకున్నారు, ఇది రెండోసారి నేర్చుకుంటున్నారు. సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, senior, junior, prefer, refer, listen, listen to, pray to God, no to, no అనే పదంతో. The fact is known to me, known to me. Limited to, menace to, threat to, added to, addicted to, attached to, indebted to, superior, inferior, interior, exterior, senior, junior, prefer, refer, listen, pray, no. వీటన్నిటితో కూడా టు అనేటువంటిది రావాలి. ఇది ఫోర్త్ లెవెల్ అండి. ఫోర్త్ లెవెల్లో మరొకసారి చెప్తున్నా. ఫస్ట్ లెవెల్లో ఫిజికల్ గా నేర్చుకున్నాం, సెకండ్ లెవెల్లో తెలుగు మీనింగ్ తెలుసుకున్నాం, థర్డ్ లెవెల్లో డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఫోర్త్ లెవెల్లో ఏం చేసామయ్యా అంటే డిఫరెంట్ వర్డ్స్ తో వచ్చే డిఫరెంట్ ప్రపోజిషన్స్, మళ్ళీ యాంగ్రీ విత్ కి యాంగ్రీ ఎట్, అగ్రీ విత్, అగ్రీ టు, డీల్ విత్, డీల్ ఇన్, ఎయిమ్ ఆఫ్, ఎయిమ్ ఎట్ మొదలైన విషయాలు నేర్చుకున్నాం. సో ఇక ఫిఫ్త్ లెవెల్ ఏమై ఉంటుందా అంటే మీ ముందుకు కొన్ని ఎక్సర్సైజెస్ తీసుకొస్తాను రండి. కొన్ని ఎక్సర్సైజెస్ లో ఉన్నటువంటి బిట్స్ చేద్దాం. అవి నేర్పేటప్పుడు మరలా మరికొన్ని విషయాలు మీ ముందుకు చెప్పడం జరుగుతూ ఉంటుంది మిత్రమా. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా ప్రెషియస్, చాలా వాల్యుబుల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లైవ్ క్లాసులో అడగండి, ఖచ్చితంగా లైవ్ క్లాసులో చెప్పడం జరుగుతుంది.